ఇంటి ముందేమో పిట్టగూడు అండి. ఈ పిట్టగూడు చూడండి, ఇక్కడ చిన్నగా నేను పిట్టగూడు ఉంది కదా తీసేద్దామని తీసేసేళ్ళకెళ్ళున్న పిల్ల కింద పడ్డది. అమ్మో మొక్క కింద పడ్డదని చెప్పేసి మళ్ళీ వెంటనే నేను అది తీసి దాంట్లో పెట్టేశాను. మళ్ళీ చూడు తల్లి ఉంది ఆడ, పిల్ల దగ్గర తల్లి కాపలా వాసన ఉన్నది చూడండి. అక్కడ ఇంటి ముందు పిట్టగూడు, ఇంటి వెనక కుందేళ్ళు పిల్లలు చేసినాయి. ఇదంతా మా ఇంటి ముందు. కింద పడగానే తీసి అబ్బో ఏదన్నా తినిపోతాయో ఏమైనా చంపేస్తాయో అని చెప్పేసి మళ్ళీ దాంట్లోనే వేసేసాను నేను. చూడు తల్లి ఎంత మంచి కాపలా ఉన్నది, దాంట్లో పిట్టగూడు కట్టుకుంది, పిల్లల్ని వేసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రోజు ఈ టైంలో నేను వాకింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కుంటలో ఏందో బూరుగా కనిపిస్తుందని చూసేటాళ్ళకు దాంట్లో 3-4 పిల్లలు చేసినవి ఉన్నాయండి, కుందేళ్ళు. చూపిస్తాను మీకు. నేను సాధారణంగా నడిచేటప్పుడు కిందికి చూస్తా, అదేవిధంగా ఈరోజు అట్లనే చూసిన. చూడండి చూడండి 3-4 ఉన్నాయి కనిపిస్తున్నాయి చూడండి. ఏదైతే బూరలాగా ఉంది, ఏంది కుందేలు బూర అని ఇట్లా చూసేలాగా అట్లున్నాయి. దాని పక్కన నుంచి వాకింగ్ చేస్తున్నాను. ఇదండి ఇక్కడ బ్యాకార్డ్లో పిల్లలు, కుందేలు పిల్లలు. మార్నింగ్ అప్పుడు వాకింగ్ చేసినప్పుడేమో అవికి నా మాటలు వినిపించినాయేమో చూడండి. మొత్తం బూరు కప్పుకున్నది చూడు, తల్లి బూరు కప్పిపోయిందో ఏమో చూడండి. అప్పుడేమో కొంచెం పిల్లలన్నా కనిపించినాయి, ఇప్పుడు పిల్లలు కూడా కనిపిస్తలేవు. చూడక దాని మీద కాలు పెడితేమంటే అంతే సంగతి అండి. జాగ్రత్త వేస్తాయి, ఇక్కడ వాకింగ్ చేసేటప్పుడు చూసుకుంటా వేస్తా. చూడండి కుందేలు పిల్లలు నిన్ననే బూరుతో ఉండే, ఈరోజు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. పాపం చలికి వర్షం పడుతుంది, 4-5 పిల్లలు ఉన్నాయి. నిన్న బూరు కప్పినాయి, కానీ రాత్రి వర్షానికి పాపం అవి ఎగిరిపోయినట్టున్నాయి బూరంతా. ఇవి చూడండి పిల్లలు కొంచెం అవి నడుచుకున్నట్టుగా వెళ్ళిపోతాయి మా ఇంట్లోకి వెళ్ళి. చూడండి 3వ రోజు వాకింగ్ చేస్తున్నాను, పిల్లలు పెద్దగా అయిపోయినాయి. ఇక చూడండి అనగానే సౌండ్కు ఇది అవుతున్నాయి. చూడండి 3-4 ఉన్నాయి, ఒకటి పండుకున్నాయి పాపం కుందేలు పిల్లలు. చూసారు అక్కడ కుందేళ్ళు, మా ఇంటి వెనక కుందేళ్ళే, ఇంటి ముందు కుందేళ్ళే. చూడండి అది పిల్లలు చేసి పరిగెత్తుతున్నది చూడ, అది పోతుంది లోపలికి, పోయింది. ఈరోజు 4వ రోజు 5 రోజుల పిల్లలు కొంచెం పెరిగినాయి కొంచెం బయటకు వస్తుంది, కానీ అప్పుడప్పుడు మళ్ళీ దాంట్లోనే ఆ గూట్లోనే ఉంటున్నాయి. చూడండి అవ కుందేలు పిల్లలు. అక్కడ కనిపిస్తున్నాయి చూడు బీడి చుట్టాల్లాగా, అవన్నీ గడ్డి అన్నట్టు ఎంత మంచిగా చుట్టింది చూడండి. అదేంటంటే పశువుల కోసం అన్నట్టు, అట్లా ఆ విధంగా తీసి పెడతారు అన్నట్టు. ఎంత బాగుంది, మన ఇండియాలో బీడీలు చేసినట్టున్నాయి ఇవి కట్టలు.